సదీ లాయర్లు చెప్తున్నారు ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అని చెప్తున్నారు. ఈ లోపు ఏసీబీ విచారణకు ఖచ్చితంగా సహకరించాల్సిందే అని చెప్తున్నారు. ఇంకా ఇన్డెప్త్ గా ఏం జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి అన్ని అడ్వకేట్స్ బయటికి చెప్పలేము అని చెప్తున్నారు. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, సో ఈ 30 లోపు కేటీఆర్ ఎలాంటి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది? 30 వరకు అరెస్టు చేయకూడదు అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేటీఆర్ కు ఎంతవరకు ఆయన దాన్ని యూటిలైజ్ చేసుకోబోతున్నారు? ఎంతవరకు ఆయనకు అడ్వాంటేజ్ ఈ అంశం? అంటే జడ్జి ఎక్కడైతే 10 రోజుల పాటు అరెస్ట్ ఇచ్చి మినహాయింపించారో కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించుకోవచ్చని చెప్పి ఏసీబీకి చెప్పిన తర్వాత ఏసీబీ ముందున్న ఆప్షన్ అంతా కూడా కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. సో ఇన్వెస్టిగేషన్కి పిలిచిన సమయంలో కేటీఆర్ ఎలాంటి విషయాల్ని ఏసీబీ అధికారులకు చెప్తారో, ఏసీబీ అధికారులు ఎట్లాంటి విషయాల్ని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ కావచ్చు, గత కొంతకాలంగా కేటీఆర్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఫార్ములా ఈరియస్ కేసులో తనకు సంబంధించి ఎట్లాంటి ప్రమేయం లేదు, అది డబ్బులు ఎక్కడ కూడా నేను లబ్ధి పొందలేదు, ప్రభుత్వ సొమ్మే, అది ఖచ్చితంగా అగ్రిమెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి treatments, therapies అన్ని scientifically designed in the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మొత్తం వ్యవహారం అంతా కూడా ఉంది. ఆ వ్యవహారం అంతా కూడా నేను ఇక్కడే కాదు ఏసీబీ అధికారులు కూడా చెప్తాననే విషయం చెప్తాను. సో జడ్జి అయితే ఈరోజు హైకోర్టు అయితే ఒక ఆప్షన్ ఇచ్చింది, 10 రోజుల పాటు మాత్రం అరెస్ట్ నుంచి మినహాయింపించింది. ఎందుకంటే ఈ అరెస్ట్ మినహాయింపు తర్వాత ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఏసీబీ పిలిచే అవకాశం కనిపిస్తుంది. అరవింద్ కుమార్తో పాటుగా కేటీఆర్ను, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం ఏసీబీ అధికారులతో మాట్లాడిన సమయంలో కూడా ఇప్పటివరకు నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్ సంబంధించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. జడ్జిమెంట్ కాపీలో ఏవైతే ఫైనల్ జడ్జిమెంట్ కాపీ కాసేపట్లో హైకోర్టు అప్లోడ్ చేసింది, అది వచ్చిన తర్వాత ఫర్దర్గా ఈ విషయంలో ఎట్లాంటి దాంతో ముందుకెళ్లాలన్న దానిపైన ఏసీబీకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా కేటీఆర్ని మాత్రం ఏసీబీ అధికారులు విచారణ కోసం పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఏసీబీ అధికారులు నోటీసులు చదువు చేసి విచారణకు పిలుస్తారనే సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఫర్దర్గా ఎప్పుడు పిలుస్తారు, 10 డేస్ పాటు సమయం ఉంది, 10 రోజుల పాటు అరెస్ట్ చేద్దని చెప్పారు. కాబట్టి ఆ 10 డేస్లో ఏసీబీ కొంత ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత 30వ తేదీన కోర్టుకి అఫిడవిట్ రూపంలో సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ 10 డేస్ గ్యాప్లోనే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి సో ఫర్దర్గా ఏం జరగబోతుంది అన్నది కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఎఫ్ఐఆర్ నమోదుకి ముందు కేటీఆర్ పైన ఏమైనా విచారణ జరిగిందా విజయ్? అంటే హైకోర్టుకు ఆర్గ్యుమెంట్ సమయంలో కేటీఆర్ న్యాయవాది సుందరం అదే విషయాన్ని మెన్షన్ చేశారు. మొన్న సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి దానకిషోర్ నుంచి కంప్లైంట్ వెళ్తే నిన్న మధ్యాహ్నం 2:30కి ఎఫ్ఐఆర్ చేసినట్టుగా ఏసీబీ ఎఫ్ఐఆర్లో చెప్పింది. సో ఒక్క రోజులోనే ప్రాథమిక దర్యాప్తు జరగలేదు. దీని ప్రకారంగా క్రిమినల్ ప్రొసీడింగ్ చర్యలన్నీ కూడా ఆపేయాలి, ఈ 3 సెక్షన్లు వర్తించేవని ఆయన ప్రధానంగా వాదించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కేసులో ఇప్పుడు కాదు, గత 2 నెలల క్రితమే, దాదాపుగా 2 నెలల క్రితమే ఈ కేసులో అక్టోబర్లోనే రాష్ట్ర గవర్నర్కి లేఖ రాసాం, ప్రైమ్ ఆఫీసీ మా దగ్గర ఉన్న తర్వాతనే, ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాతనే గవర్నర్కి అనుమతి రాసాం. ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని విచారించాలంటే గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలి. కాబట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళడం కోసమే ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాత ఆ సమాచారాన్ని గవర్నర్కి ఇచ్చి గవర్నర్ నుంచి పర్మిషన్ అడిగిన విషయాన్ని ఈరోజు రాష్ట్ర హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సో ప్రభుత్వం చెప్పిన విధంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ అనేది ఒక ఎన్సైక్లోపీడియా, ఎఫ్ఐఆర్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడే అన్ని విషయాలు దాంట్లో మెన్షన్ చేయరు. ఆ ఎఫ్ఐఆర్ అనేది పూర్తి సమాచారంతో ఉండదు, ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ప్రాథమికంగా ఉన్న సమాచారం మాత్రమే ఎఫ్ఐఆర్ తయారు చేస్తారు. కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది ఫైనల్ డాక్యుమెంట్ కాదు. దీంట్లో విచారణ జరిగిన తర్వాత కొంతమంది అక్యూజ్లు యాడ్ అవుతుంటారు, కొంతమంది డిలీట్ అవుతుంటారు. కాబట్టి ఫర్దర్గా ఈ కేసులో ఇర్రెగ్యులర్స్ ఎక్కడైతే జరిగాయో, ఈ కేసులో కొంత ఈ కేసులో ఎక్కడైతే ఇర్రెగ్యులర్ జరిగిన తర్వాత కొంత డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగిందో, అనుమతులు లేకుండా అయితే చేశారో, వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తేనే 55 కోట్లు వెళ్ళాయా లేక ఎంత ఒప్పందం మేరకు జరిగింది, అగ్రిమెంట్లను కూడా పూర్తిగా పరిశీలించాలి. వీటన్నిటిని పూర్తిగా పరిశీలించాలంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పటివరకు ప్రాథమిక దర్యాప్తు జరిగిందనే విషయాన్ని మాత్రం హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. సో ఆర్బీఐకి 8 కోట్లు గవర్నమెంట్ ఫైన్ చెల్లించడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా, కుంభకోణం అంతా కూడా బయటికి వచ్చింది అని చెప్తున్నారు. సో ఎప్పుడు ఈ ఫైన్ చెల్లించారు, ఎందుకు ఇంత సమయం పట్టింది? 18వ తేదీన దానకిషోర్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ మధ్యలో ఏం జరిగింది? అంటే ఇది దాదాపుగా ఫార్ములా సీజన్ 9తో పాటు సీజన్ 10కి సంబంధించి సీజన్ 9 అగ్రిమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సీజన్ 10 అనేది ఎప్పుడైతే అగ్రిమెంట్స్ జరిగాయో ఆ అగ్రిమెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలాంటి అగ్రిమెంట్ లేకుండానే 2 దఫాలుగా ఒక ప్రైవేట్ కంపెనీకి డబ్బులు చెల్లించారు. ఈ డబ్బులు చెల్లించే క్రమంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ నుంచి
వాటిని పౌండ్స్ లాగా కన్వర్ట్ చేసి ఆర్బీఐకి ఎట్లాంటి గైడ్లైన్స్ పాటించకుండానే వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించకుండానే ఒక ఫారెన్ కంపెనీకి డబ్బులు పంపించారు. సో దీంట్లో ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్ పాటించలేదు కాబట్టి ఈ అమౌంట్ అంతా కూడా ఏదైతే ఫైన్ రూపంలో కట్టాల్సి వచ్చింది దాని ద్వారానే విషయం బయటకు వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఏవైతే డేట్స్ ఉన్నాయో సెకండ్ సీజన్ ఏదైతే అగ్రిమెంట్స్ లేకుండానే జరిగిందో అక్టోబర్ నెలలోనే ఆల్రెడీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇక్కడ ఎలాంటి ముందస్తు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే 2 దఫాలుగా వాళ్ళ బోర్డు నుంచి డబ్బులు చెల్లించారన్నది చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి సో అగ్రిమెంట్ లేకుండానే ముందస్తుగా 2 దఫాల్లో డబ్బులు చెల్లించారనేది ప్రధానంగా అలిగేషన్ చేస్తున్నారు. ఈ రెండింటి మీదనే కొంత ఈ మొత్తం వ్యవహారంలో అనుమతి తీసుకోలేదు, ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఎక్కడ కూడా ఒక అధికారుల కింది స్థాయి అధికారులతో కలిసి కుట్రకు పాల్పడ్డారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 55 కోట్ల నష్టం వాటిల్లినది ప్రధానమైన ఆరోపణ. ఈ డేట్స్ అన్ని కూడా వైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది 30వ తేదీ వరకు కూడా. సో ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకుంది, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంది, ఫిర్యాదు కాపీ కూడా తీసుకుంది. సో ఈడీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈడీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఈడీ ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన మెటీరియల్ అయితే మాకు కావాలని ఏసీబీ డీజీకి లేఖ రాసింది. ఈరోజు ఏసీబీ ఎఫ్ఐఆర్తో పాటుగా దానకిషోర్ ఇచ్చిన కంప్లైంటు, స్టేట్మెంటు, దాని తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఓవర్సీస్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ అకౌంట్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అక్టోబర్ నెలలో ఏవైతే 2 ట్రాన్సాక్షన్ జరిగాయో ఆ 2 ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డబ్బుల డీటెయిల్స్ కూడా తమకు ఇవ్వాలన్నది ఈడీ ప్రధానంగా అడుగుతుంది. ఈడీ జనరల్గా 2 కోట్లు దాటిన తర్వాత ఏ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు అయినా కూడా ఈడీ టేకప్ చేస్తుంది. కాబట్టి టేకప్ చేసే సమయంలో ఒరిజినల్ ఎఫ్ఐఆర్ని ఏసీబీ నుంచి తీసుకున్న తర్వాత ఏసీబీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏసీబీ దగ్గర డాక్యుమెంట్స్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి రోహిత్ ఆనంద్ ఏసీబీ డీజీ విజయ్ కుమార్కి లేఖ రాశారు. ఇప్పటివరకు ఏసీబీ నుంచి దాదాపు కొద్దిసేపు క్రితం వరకు కూడా ఏసీబీ అంతా కూడా ఇదే కేసులో కొంత బిజీ ఉన్న కారణంగా ఇంకా ఇప్పటివరకు ఈడీకి ఆ కాపీస్ అందజేయలేదు. ఈడీకి రాత్రికల్లా కాపీస్ వెళ్తే రేపు లేదా మండే ఈడీ కూడా ఈసీఆర్ రిజిస్టర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.